హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి డిస్కస్ చేద్దామండి. లివింగ్ ప్లానెట్ నివేదిక 2024కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది మనకి న్యూస్లో ఉంది, ఆ కంటెక్స్ట్లో ఇది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. దీనిని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ద్వైవార్షికానికి ఒకసారి ప్రచురిస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ని యుఎన్ఈపి ప్రచురించదు, దీనిని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ ప్రచురిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సెకండ్ వన్ చూడండి. ఈ నివేదిక ప్రకారం యాక్చువల్గా సరి కానివి అని అడిగాడు. ఓకే, ఈ నివేదిక ప్రకారం గత 50 సంవత్సరాలలో వన్యప్రాణుల జనాభా 73% తగ్గింది. సో 50 సంవత్సరాలలో వన్యప్రాణుల జనాభా 73% తగ్గింది అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అండ్ సముద్ర పర్యావరణ వ్యవస్థలలో అత్యంత తీవ్రమైన క్షీణత నివేదించబడింది. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు, మనకి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో ఎక్కువ క్షీణత అనేది చూసాము. తర్వాత టెరెస్ట్రియల్ అండ్ థర్డ్ ప్లేస్లో సముద్ర పర్యావరణ వ్యవస్థ మెరైన్ ఎకోసిస్టమ్ అనేది ఉంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ వన్స్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? సి 1 and 3 మాత్రమే రాంగ్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈరోజు టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ఇండోనేషియాకు ఇండియా వైద్యం. సో ఇటీవల 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా వచ్చిన ఇండోనేషియా ప్రధాని మరియు భారత ప్రధాని మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది ఐఆర్లో ఇంపార్టెంట్ మనకి. అండ్ సెకండ్ వన్, భారత్ తృతీయ ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు పేర్కొనడం జరిగింది. ఇది ఎకానమీ టాపిక్లో ఇంపార్టెంట్ మనకి. అండ్ థర్డ్ వన్, చదువు సంధ్యలు మెరుగయ్యాయి. సో ఏఎస్ఈఆర్ రిపోర్ట్ ప్రథమ్ ఫౌండేషన్ రిలీజ్ చేసే ఈ ఎస్ఆర్ రిపోర్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫోర్త్ వన్, నేడు నింగిలోకి జిఎస్ఎల్వి F-15 ఇస్రో యొక్క 100వ ప్రయోగమైన జిఎస్ఎల్వి F-15 గురించి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ ఫిఫ్త్ వన్, వ్యవసాయానికి ఏఐ సాయం. సో వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, దుర్భర జీవితాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 2024కి సంబంధించిన గణాంకాలని ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగిందండి. ఇది సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇండోనేషియాకు ఇండియా వైద్యం. సో ఇటీవల భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగాలలో సహకారానికి సంబంధించి చర్చలు కీలకంగా నిలిచాయి. ఇండియా ఇండోనేషియా మధ్య సాగర భద్రత, రక్షణ, వాణిజ్య రంగాలలో సహకారం వంటి అనేక ఒప్పందాలు కుదిరినప్పటికీ వైద్య రంగంలోనూ ఆరోగ్య సంరక్షణ రంగంలోనూ కుదిరిన ఒప్పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. వాటి గురించి చూద్దాం. ఆరోగ్య సంరక్షణ విషయంలో విధానపరమైన సహకారంతో పాటు విఖ్యాత భారతీయ ఆసుపత్రులు తమ దేశంలో శాఖలను, ముఖ్యంగా ప్రత్యేక చికిత్సాలయాలను ఏర్పాటు చేయాలని ఇండోనేషియా కోరుకుంటుంది. అలానే ఇండోనేషియా వైద్యులు భారతదేశానికి వచ్చి శిక్షణ పొందే విధంగాను అండ్ ఇండోనేషియా వైద్య విద్యార్థులకి ఇక్కడ ఇంటర్న్షిప్లు లభించేలాగాను ఇండోనేషియా అండ్ భారత్ కృషి చేస్తున్నాయి. దానితో పాటు ఆధునిక వైద్య యంత్రాలు, పరికరాలపై తమ సాంకేతికత నిపుణులకు శిక్షణ ఇప్పించాలని ఇండోనేషియా ఆశిస్తుంది. హిస్టారికల్ టైస్ మనం చూస్తే బోత్ కంట్రీస్ ఇండియా మరియు ఇండోనేషియా చారిత్రక మరియు సాంస్కృతిక నేపథ్యాలు కలిగి ఉన్నాయి. అండ్ ఈ రెండు కూడా అలీనోద్యమ సారథులుగా ఉన్నాయి. అంటే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ని ఫౌండింగ్ మెంబర్స్గా ఈ ఇండోనేషియా అండ్ ఇండియా చెప్పుకోవచ్చు. ఏ కూటమికి మొగ్గు చూపని ఒక తృతీయ కూటమిగా మనము నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ని చెప్పుకోవచ్చు. కోల్డ్ వార్ పీరియడ్లో ప్రపంచం 2 కూటమిలుగా విడిపోయిందండి. ఒకటి యుఎస్ఎస్ఆర్ వైపు ఉంటే రెండవది అమెరికా వైపు ఉండేది. అయితే ఈ 2 కూటమిలని తట్టుకుని ఏ కూటమికి చెందని ఒక తృతీయ కూటమి కోసం ఇండియా, ఇండోనేషియా లాంటి దేశాలు అప్పట్లో ఈ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశాయి. ఆగ్నేయాసియా దేశాల సంఘమైన ఏషియాన్లో ఇండోనేషియా ఒక మెంబర్ అండి. సో భారతదేశం ఇండోనేషియాతో ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలని కలిగి ఉంది.
ఇప్పుడు ఇరు దేశాలు ఆరోగ్య రంగంలో కూడా సహకరించుకోవాలి అని పరస్పరం ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ముఖ్యంగా క్షయ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు భారత్, ఇండోనేషియా రెండింటినీ పీడిస్తున్నాయి. ఇలాంటి సాంక్రమిక వ్యాధులపై నిఘా వేసి ముందస్తు హెచ్చరిక ఏర్పాట్లు చేయడము, కొత్త తరహా చికిత్సా విధానాలు, ఔషధాల కోసం పరిశోధన అభివృద్ధికి ఊతమివ్వడం ఇరు దేశాలకు మేలు కలిగిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో తక్కువ ధరకే లభించే జెనరిక్ మందులు, వైద్య సామాగ్రి, టీకాలు వంటివి ఇండోనేషియా యొక్క అధిక జనాభాకి చాలా కీలకంగా మారతాయండి. ఇక్కడ గణాంకాలను మనం చూస్తే 2020-21లో భారత్ నుంచి ఇండోనేషియాకు $16 కోట్ల పైగా విలువైన మందులు, వైద్య సామాగ్రి ఎగుమతి అయ్యాయి. అదే 2023-24కి అవి $23 కోట్ల మించిపోయింది. ఇండోనేషియాకి ఎక్స్పోర్ట్స్ చేసే దేశాల విషయంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది అండి. అండ్ బైలాటరల్ ట్రేడ్ ఇక్కడ చూస్తే మనము సుమారు $3,880 కోట్ల చేరుకుంది. కాబట్టి చారిత్రకంగా, సాంస్కృతికంగా మరియు ఆర్థికంగా ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయండి. ఈ సంబంధాలని ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి ఇండియా మరియు ఇండోనేషియా కృషి చేయాలి. అప్పుడే ఈ రెండు దేశాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ తృతీయ ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోంది. ఒడిశా పెట్టుబడుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతున్న భారత్ తృతీయ ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోంది అని, త్వరలో $5 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా పెట్టుబడుల సదస్సులో ప్రసంగిస్తూ ఇదివరకు ఇక్కడి నుంచి ఖనిజ సంపద విదేశాలకు ఎగుమతి అయ్యేదని, అక్కడి కర్మాగారాలలో ఉత్పత్తులు జరిగేవని, వాటిని మనం దిగుమతి చేసుకునేవారమని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నారు. ఎందుకండి, కర్మాగారాలు మనం ఇక్కడే ఏర్పాటు చేసుకుని మన ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదుగుతాము. ఈ విధంగా భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మరింత కృషి చేయడం ద్వారా తృతీయ ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుంది అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చదువు సంధ్యలు మెరుగయ్యాయి. సో ఏఎస్ఈఆర్ రిపోర్ట్, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024కి సంబంధించిన విషయాలకి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఏఎస్ఈఆర్ రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే ఇది యాన్యువల్, ప్రతి ఇయర్ సిటిజన్ లెడ్ హౌస్ హోల్డ్ సర్వే. దేని గురించి ఈ సర్వే జరుగుతుంది అండి? రూరల్ ఇండియాలో పిల్లలు అంటే విద్యార్థులు స్కూల్లో ఎన్రోల్ అవుతున్నారా అండ్ వాళ్ళు ఏ స్థాయిలో లెర్నింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి అనేది ఈ ఏఎస్ఈఆర్ రిపోర్ట్ అనేది మెజర్ చేస్తుంది. ఈ రిపోర్టును 2005 నుంచి ప్రతి సంవత్సరం పబ్లిష్ చేస్తున్నారు. ఇది లార్జెస్ట్ సిటిజన్ లెడ్ సర్వే ఇన్ ఇండియా. ప్రజలు పాల్గొనే అతిపెద్ద సర్వే భారతదేశంలో. అండ్ దీని యొక్క మేజర్ టార్గెట్స్ ఏంటండి? 3 to 16 ఇయర్ మధ్యలో ఉండే పిల్లలు స్కూళ్ళలో ఎన్రోల్ అయ్యారా లేదా, అలానే 5 to 16 ఏజ్ గ్రూప్లో ఉండే పిల్లల యొక్క బేసిక్ రీడింగ్ మరియు అర్థమెటిక్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క చదువు మరియు ఈ మ్యాథ్స్లో అర్థమెటిక్ వాటిల్లో వాళ్ళ యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉంది అనేది ఈ రిపోర్టు సర్వేలో తెలియజేస్తుంది. 2024 యొక్క రిపోర్టు గురించి చూస్తే చదవడం, చిన్నపాటి లెక్కలు చేసే సామర్థ్యం విద్యార్థులలో పెరిగాయి. అలానే 14 నుంచి 16 ఏళ్ల విద్యార్థులలో 90% మందికి స్మార్ట్ ఫోన్ల మీద అవగాహన ఉంది. అండ్ ఈ రిపోర్ట్ యొక్క గణాంకాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. ప్రభుత్వ పాఠశాలలలో చదివే 3వ తరగతి చిన్నారులలో 2వ తరగతి పాఠ్యపుస్తకాలనైనా తడబడకుండా చదివే సామర్థ్యం 2022లో 16.3% ఉండగా 2024 నాటికి అది 23.4%కి పెరిగింది. ఇంత గరిష్ట స్థాయిలో ప్రతిభ నమోదవ్వడం ఇదే మొదటిసారి. అలానే ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి విద్యార్థులలోనూ ఈ సామర్థ్యం 2022-24 మధ్య 38.5% నుంచి 44.8%కి పెరిగినట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. 8వ తరగతి విద్యార్థులలో చదివే సామర్థ్యం ఉన్న వారి సంఖ్య 2022 నుంచి 24 మధ్య కాలంలో 66.6% నుంచి 67.5%కి పెరిగింది. ఇందులో ప్రైవేటు బడుల విద్యార్థులలో ఎలాంటి మార్పు రాలేదు. అంటే ప్రభుత్వ పాఠశాలలలో ఈ చదివే సామర్థ్యం అనేది విద్యార్థులలో మెరుగైంది. అలానే ప్రాథమిక లెక్కలు చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థుల సామర్థ్యం గణనీయంగా పెరిగింది. చిన్న చిన్న తీసివేతలు చేసే సామర్థ్యం ఉన్న 3వ తరగతి విద్యార్థుల సంఖ్య 2022లో 25.9% ఉండగా 2024 నాటికి అది 33.7%కి పెరిగింది.
అలానే ఈ సర్వేలోని ఇంకొక కీలక అంశం, సర్వే ప్రకారం 14 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలలో 90% మందికి స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్నాయి. 82% మందికి వాటి వినియోగం గురించి పూర్తి అవగాహన ఉంది. ఇందులో బాలికలు 79.4% అయితే బాలురు 85.5%తో మెరుగ్గా ఉన్నారు. స్మార్ట్ ఫోన్లను 57% మంది చదువు కోసం, 76% మంది సామాజిక మాధ్యమాల కోసం ఉపయోగిస్తున్నారు. సో ఇక్కడ కొంత వేరియేషన్ అనేది చూడవచ్చండి. అయితే ఓవరాల్గా గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఈ ఎస్ఆర్ రిపోర్ట్ అనేది కొంత మెరుగైన ఫలితాలని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎస్ఆర్ రిపోర్ట్ని ప్రథమ్ అనే ఫౌండేషన్ రిలీజ్ చేస్తుందండి. ప్రథమ్ అనే ఎన్జిఓ ఈ ఎస్ఆర్ రిపోర్ట్ని, ASER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేడు నింగిలోకి GSLV F-15. సో GSLV F-15 అనేది వన్ ఆఫ్ ద హిస్టారికల్ లాంచ్గా చెప్పుకోవచ్చు. ఇస్రో యొక్క 100వ ప్రయోగంగా దీనికి హిస్టారికల్ ప్రాముఖ్యత ఉంది. దీని యొక్క డీటెయిల్స్ని మనం చూస్తే ఇది 17th ఫ్లైట్ ఆఫ్ GSLV. అంటే మనం ఇప్పటి వరకు 17 GSLV లాంచింగ్ వెహికల్స్ని ఉపయోగించాము. అండ్ ఇందులో ఇండిజినస్ క్రయోజెనిక్ థర్డ్ స్టేజ్, అంటే మనకి GSLVలో థర్డ్ స్టేజ్ అనేది క్రయోజెనిక్ స్టేజ్ ఉంటుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్రయోజెనిక్ థర్డ్ స్టేజ్ని ఉపయోగించిన రాకెట్స్ ఎన్నండి, 11 ఫ్లైట్స్ ఉన్నాయి అట్లా మనకి. అండ్ ఆపరేషనల్ విషయానికి వస్తే 8th ఆపరేషనల్ ఫ్లైట్ ఆఫ్ GSLV విత్ అన్ ఇండిజినస్ క్రయోజెనిక్ స్టేజ్. ఈ మిషన్ ద్వారా NVS-2 శాటిలైట్, అంటే సెకండ్ జనరేషన్ ఆఫ్ నావిగేషన్ శాటిలైట్స్ని ప్లేస్ చేస్తున్నారు. సో ఈ NVS-2 శాటిలైట్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఈ మిషన్ ద్వారా ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ శాటిలైట్ అనేది మనకి ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్ నావిక్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. 100వ ప్రయోగంతో రోదసి రంగంలోకి ముందడుగు, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు ప్రకటించారు. రోదసి రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. బుధవారం శ్రీహరికోటలోని షార్ నుంచి 100వ రాకెట్ ప్రయోగం చేపడుతోందన్నారు. GSLV F-15 ద్వారా నావిగేషన్ ఉపగ్రహం NVS-2ని నింగిలోకి పంపుతున్నట్లు నారాయణన్ పేర్కొన్నారు. బుధవారం జరగనున్న ప్రయోగంతో కలిసి ఇస్రో ఇప్పటి వరకు 131 దేశీయ ఉపగ్రహాలను కక్షలోకి పంపినట్లవుతుంది అని, విదేశాలకు చెందిన మరో 433 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించామని ఆయన వెల్లడించారు. 40 కిలోల ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే దశ నుంచి క్రమంగా 1000 టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యానికి చేరుకుంటున్నామన్నారు. మరో 4 నెలలలో శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ కూడా సిద్ధం కానుందని ఆయన తెలియజేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వ్యవసాయానికి AI సాయం, అంటే ఆర్టిఫిషియల్ సాయంతో వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది అండి. అధునాతన సాంకేతికతతో అన్నదాతలకు అండ, దేశంలో కృత్రిమ మేధ విస్తరణ, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనపై దృష్టి. NIRDలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు కేంద్రం బాధ్యత. NIRD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి కేంద్రం కొత్త బాధ్యతలను అప్పగించింది. వ్యవసాయ రంగంలో AI సాయంతో నూతన ఆవిష్కరణలు చేయమని ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు బాధ్యతలను అప్పగించడం మనం గమనించవచ్చు. అమెరికా, చైనా, జపాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలలోని ఆటోమేటెడ్ సాగు విధానాలని భారతదేశంలో కూడా అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందండి. ఈ మేరకు హైదరాబాద్లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు కృత్రిమ మేధ ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, విస్తరణ బాధ్యతల్ని అప్పగించింది. ఈ కృత్రిమ మేధతో ప్రకృతి విపత్తులపై రైతులను ముందుగానే అప్రమత్తం చేయడము, కాలానికి తగిన పంటల సాగు, ఎరువులు, పురుగు మందుల వాడకంలో సాంకేతికతను ప్రజెంట్ వినియోగిస్తున్నారు. అలానే డ్రోన్లను ఉపయోగించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పిచికారీతో పాటు మొక్కల వ్యాధులను గుర్తించడానికి కూడా ఈ AI టెక్నాలజీతో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. దిగుబడుల అంచనా, గ్రేడింగ్, పంటలకు రక్షణ అండ్ మార్కెట్ ధరల అంచనా, ఇలాగా వివిధ రకాల అంశాలలో మనము కృత్రిమ మేధ సహాయంతో ఈ అనేక దేశాలు వీటిని ఇప్పుడు ఉపయోగించుకోవడం మనం చూడవచ్చు. భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఇటువైపు అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ని ఏర్పాటు చేసింది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI, బిగ్ డేటా, రిమోట్ సెన్సింగ్లతో సరికొత్త సాంకేతికతలను ఇందులో పొందుపరిచింది. అలానే డ్రోన్ల యొక్క వాడకం పెంపొందించడం కోసం నమో డ్రోన్ దీదీ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. అండ్ కిసాన్ సువిధ లాంటి AI యాప్లను కూడా రైతు సేవలకు వినియోగిస్తున్నారు.
అదేవిధంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, సిస్కో వంటి సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలను కూడా చేసుకుంది. దీని ఆధారంగా సాంకేతికత, మౌలిక వసతులు మనకి భారతదేశంలో ఈ డిజిటల్ అగ్రికల్చర్లో అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మరియు నమో డ్రోన్ దీదీ పథకాలకి సంబంధించిన డీటెయిల్స్ మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఒకసారి అవి రిఫర్ చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దుర్భర జీవితాలు. సో ప్రపంచం నుంచి 2030 నాటికి కటిక పేదరికాన్ని పారదోలాలన్నది ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మొదటిది. SDG 1 నో పావర్టీ అని చెప్పుకుంటాం మనం. అలానే రోజువారీ సంపాదన కనీసం $2.15 లేని వారిని పేదలుగా మనం పరిగణిస్తాము. ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వారిలో పేదరికం కొంత తగ్గినా 2023లో 24 కోట్ల మంది తీవ్ర దారిద్ర్యంలో మగ్గిపోయారు. ఈ విషయంలో ఆయా ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. ఈ అసమానతలలో 2015 నుంచి 2023 మధ్య డేటాని మనం ఇక్కడ పరిశీలిద్దామండి. ఈ డేటాని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 2024 ప్రకారం ఇక్కడ ఈ డేటా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం సబ్ సహారన్ ఆఫ్రికాలో 2015లో 35.4% పేదరికం ఉంటే 2024 నాటికి అది 32.8% అంటే తగ్గుముఖం పట్టింది. అలానే ఓషియానియా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తప్పించి మిగతా ఈ ఓషియానియా ప్రాంతం అంతా కూడా ఇక్కడ చూసినప్పుడు 21.9% 2015లో ఉంటే 23.7% 2023లో ఉంది. అంటే ఇక్కడ ఇది పెరుగుదల అనేది గమనించవచ్చు. అలానే మధ్య ఆసియా మరియు దక్షిణాసియాలలో చూస్తే 2015లో 14.9% పేదరికం ఉంటే 2023లో అది 8%కి తగ్గింది. అండ్ ఉత్తరాఫ్రికా మరియు పశ్చిమాసియాలలో చూస్తే 2015లో 2.5% ఉండగా 2023లో మనకి అది 6.2%కి పెరిగింది. అండ్ లాటిన్ అమెరికా, కరేబియన్లో చూస్తే 2015లో 2.5 ఉండగా 2023లో 3.3%కి పెరిగింది. అండ్ తూర్పు మరియు ఆగ్నేయాసియాలలో చూస్తే 2015లో 2.4% ఉండగా 2023లో అది 0.9%కి తగ్గింది. అండ్ కనిష్ట అభివృద్ధి దేశాలు, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం మనం, వీటిలో 32.0% 2015లో ఉంటే 2023 నాటికి అది 29.7%కి తగ్గింది. సో ఇలాగ మనము కొన్ని ప్రాంతాలలో పెరుగుదల చూడవచ్చు, కొన్ని ప్రాంతాలలో తగ్గుదల చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూడండి, ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మనకి 2015లో 8.4% పేదరికం ఉంటే 2023 నాటికి అది 6.9%కి తగ్గింది. సో ఓవరాల్గా మనం ఇక్కడ తగ్గుదల అనేది చూడవచ్చండి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 2024కి సంబంధించి చూస్తే దీనిని SDSN పబ్లిష్ చేస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం దీనిని పబ్లిష్ చేస్తుంది అండి. అలానే ఇది 193 ఐరాస సభ్య దేశాల యొక్క SDG గోల్స్ ప్రోగ్రెస్ అనేది మెజర్ చేస్తుంది. అంటే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఈ సభ్య దేశాలు ఏ స్థాయిలో ప్రగతి చూపిస్తున్నాయి అనేది ఈ SDR రిపోర్టు అనేది వెల్లడిస్తుంది. ఈ 2024 రిపోర్టు యొక్క కీ హైలైట్స్ మనం చూసినప్పుడు SDG టార్గెట్స్ అనేవి 16% మాత్రమే ఆన్ ట్రాక్ ఉన్నాయి. మిగతా 84% కూడా మనకి అనుకున్న లక్ష్యాలని సాధించే దిశలో లేవు. కేవలం 16% లక్ష్యాలు మాత్రమే ఆన్ ట్రాక్ ఉన్నాయి. అలానే మనకి హైయెస్ట్ ర్యాంకింగ్ చూసినప్పుడు ఫిన్లాండ్, స్వీడన్ అండ్ డెన్మార్క్ టాప్ ర్యాంకింగ్లో ఉన్నాయి. ఈ ఇయర్ థీమ్ వచ్చి ద SDGs అండ్ ద UN సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్. సో ఇలాగ మనకి ఈ SDR రిపోర్ట్ 2024 యొక్క కీ హైలైట్స్ చూడవచ్చు. అలానే కరెంట్ స్టేటస్ ఆఫ్ SDGs మనం ఓవరాల్గా చూసినప్పుడు 17% టార్గెట్స్ అంటే 16 to 17% టార్గెట్స్ రీచ్ అయ్యేలాగా, 18% మోడరేట్ ప్రోగ్రెస్లో, 30% మార్జినల్ ప్రోగ్రెస్లో, 18% స్టాగ్నేషన్ అంటే నిలిచిపోయి ఉన్నాయి, 17% అయితే వెనకకి అంటే ముందుకు వెళ్లాల్సిన టార్గెట్స్ కాస్త వెనక అంజుకు వేశాయి. సో ఇలాగా మనము ఓవరాల్ కరెంట్ స్టేటస్ ఆఫ్ SDGsని ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ గమనించినప్పుడు 13వ జాతీయ విత్త కాంగ్రెస్ను 2024 నవంబర్ 28 నుంచి 30 వరకు ఏ నగరంలో నిర్వహించారు? సో దీనిని వారణాసిలో నిర్వహించడం జరిగిందండి. ఈ నగరంలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఏషియా రీజనల్ సెంటర్లో ఈ సదస్సుని నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 నివేదికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? సో 49వ స్థానంలో నిలిచింది అండి. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో భారతదేశం 2023లో మనకి ఇది 60వ ర్యాంకులో ఉంటే ఇప్పుడు 2024లో 49వ స్థానానికి చేరుకుంది.
నెక్స్ట్ వన్ చూడండి, 2024 డిసెంబర్ 1 నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్గా ఏ భారతీయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు? సో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా జై షా నియమితులయ్యారండి. ఈయన అతి పిన్న వయసులో ఈ పదవిని చేపట్టిన వ్యక్తిగా రికార్డు కూడా సృష్టించడం మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ 36 సంవత్సరాల వయసులో ఈయన ఈ పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. నెక్స్ట్ వన్, భారత్ ఇటీవల ఏ కాలానికి గాను యునైటెడ్ నేషన్స్ పీస్ బిల్డింగ్ కమిషన్కి తిరిగి ఎన్నికైంది? ఐక్యరాజ్య సమితి శాంతి నిర్మాణ కమిషన్ను 2005 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో అంటే యుద్ధ కార్యక్రమాలలో ఉన్న ప్రాంతాలలో ఈ శాంతిని చేపట్టేందుకు వీలుగా అంతర్ప్రభుత్వ సలహా సంస్థను ఏర్పాటు చేశారు. ఇది 2025-26 సంవత్సరానికి గాను భారతదేశం తిరిగి ఎన్నికైంది. అండ్ మనకి ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఈ యుఎన్ పీస్ బిల్డింగ్ కమిషన్కి సంబంధించి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2005. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ అడ్వైజరీ బాడీ. దీని యొక్క పర్పస్ వచ్చి సపోర్ట్స్ పీస్ బిల్డింగ్ ఎఫర్ట్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. యుద్ధ వాతావరణం ఉన్న ప్రాంతాలలో శాంతి స్థాపనకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ఇందులో స్టేక్ హోల్డర్స్ వచ్చి మనకి యుఎన్ ఏజెన్సీస్, రీజనల్ ఆర్గనైజేషన్స్ అండ్ సివిల్ సొసైటీ ఫర్ పోస్ట్ కాన్ఫ్లిక్ట్ రికవరీ. అంటే యుద్ధం అది ముగిసిన తర్వాత అక్కడ నార్మల్సీ తిరిగి అంటే అది ఏర్పాటు చేయడం కోసం, నార్మల్ కండిషన్స్ ఏర్పాటు చేయడం కోసం ఈ సంస్థ అనేది కృషి చేయడం జరుగుతుంది. ఇండియాస్ కంట్రిబ్యూషన్స్ టు యుఎన్ పీస్ కీపింగ్ మనం చూసినప్పుడు ట్రూప్ కంట్రిబ్యూషన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్, డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అన్నీ కూడా భారతదేశం ఈ యుఎన్ పీస్ కీపింగ్ కమిషన్కి అందించడం జరుగుతుంది. సో ట్రూప్స్ భారతదేశం నుంచి మనకి ఈ దళాలను పంపిస్తూ ఉంటారు. అలానే ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఉంటాము. డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ దేశాలతో శాంతియుత చర్చల కోసం కూడా మనము ప్రయత్నిస్తూ ఉంటాం. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదిక 2024కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 మీద ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఈరోజు దీనికి సంబంధించిన గణాంకాలని మనకి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. సో దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.